నీ జీవితంలో నువ్వు ఏం చదివావు, ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నావు అనే విషయాలు కాదు, ఇప్పుడు ఇంకా నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అన్న విషయాలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మన జీవితం అనేది ఒక పాఠశాల. అది నిరంతరం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతూనే ఉంటుంది. ఇది ఎవరు కాదనలేని సత్యం. కానీ జీవితం అనే పాఠశాలలో మనకు సెలవులు ఉండవు, ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. మనకి టైంకి నువ్వు ఇది చెయ్యాలి అని బెల్ మోగడాలుండవు. అంతేకాకుండా నువ్వు ఇది సాధించావు అని ఎటువంటి సర్టిఫికెట్లు ఉండవు. కానీ మనం అన్నీ చేస్తూనే ఉండాలి. ఇక్కడ మన జీవితం అనే పాఠశాలకి కాలమే గురువు. ఆ గురువు నేర్పే పాఠాలకి ఎప్పుడు ముగింపు అనేది ఉండదు. నువ్వు ఓడిపోయావా, అది నీ అహంకారానికి ఒక పాఠం. ఎవరైనా నిన్ను మోసం చేశారా, అది నీ అమాయకత్వానికి ఒక పాఠం. నీకు విజయం దక్కిందా, అది నీ ఆత్మవిశ్వాసానికి ఒక పాఠం. ఇలా నీ జీవితంలో నిన్ను బాధపెట్టిన ప్రతి సంఘటన, నిన్ను బలంగా మార్చిన ప్రతి విషయం నీకు ఒక పాఠమే. మనలో చాలామంది సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది సరైన ప్రశ్న కాదు. ఎందుకంటే ఈ సంఘటన, ఈ విషయం నాకు ఏదో నేర్పాలనుకుంటుంది. ఏం నేర్పాలనుకుంటుంది అనేది సరైన ఆలోచన. ఎందుకంటే నీ జీవితంలో జరిగిన ఈ విషయం, ఈ సంఘటన నీకు ఏదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది. కాలం నిన్ను ఎందుకో తయారు చేస్తుంది అని నువ్వు ఆలోచించగలగాలి. ఎందుకంటే కాలమనే గురువు మనని ఎప్పుడు కూడా శిక్షించదు, కానీ మనని అన్నిటికీ సిద్ధం చేస్తుంది. మనం అన్నిటికీ రెడీ ఉండేలా మనని తీర్చిదిద్దుతుంది. మనం చదివిన పుస్తకాలు, మనం చదివిన డిగ్రీ సర్టిఫికేట్లు మనకు జీవనోపాధిని ఇస్తాయి. కానీ మనం ఎదుర్కొన్న పరిస్థితులు మనకు పాఠాలను నేర్పి మనం ఎలా జీవించాలో చెప్తాయి. కాబట్టి కాలం అనేది మనకు పరీక్షలు పెట్టేది మనని ఓడించడానికి కాదు, మనలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి. కాబట్టి గుర్తుపెట్టుకో, జీవితం అనే పాఠశాల నిన్ను ఎప్పుడూ ఓడిపోయేలా చేయదు. కానీ ఇక్కడ నువ్వు నేర్చుకోవడం ఆపిన రోజు నీ ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి నేడు నీ జీవితంలో జరుగుతున్నది నీకు వచ్చిన సమస్య కాదు, అది నువ్వు నేర్చుకునే ఒక పాఠం. కాబట్టి నువ్వు దాని నుంచి నేర్చుకుంటున్నావా, లేదా నేర్చుకోవడం మర్చిపోయి బాధపడుతూ కూర్చుంటున్నావా అన్నది నీ ఎంపిక. అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది.